మెడికో ప్రియాంకను హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. శిక్ష పడకపోతే నిందితులు మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అమ్మాయి ప్రాణాలతో మిగిలిదని మాకు తెలిసింది. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందో లేదని నా కుటుంబంలో మా బంధువులు మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం చెప్తుంటే, నీవు స్వయంగా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ రాయలేదు, అక్కడ ఏం రాసుకున్నారో, ఎలా దర్యాప్తులు జరుగుతున్నాయో మీరు పట్టించుకోకపోతే ముద్దాయిలకి శిక్ష పడకుండా పోతుంది, మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయవచ్చు వాళ్ళు, నీకు నీ కూతురికి న్యాయం జరగదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే నాకు అనుమానం బలపడి నా కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రిలో ఆమెను వదిలేసి నేను అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, మిగతా పోలీసులంతా స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. విత్ ఫుటేజెస్, రకరకాల ఏరియాల నుంచి తీసిన ఫుటేజెస్ కలెక్ట్ చేసుకుని ఈ రకంగా చేశాం సార్. నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అంటున్నారు, ఇంకా ఏదైనా ఉంటే అడగండి అని చెప్తే మేము చాలా క్లియర్గా వాళ్ళతోటి అన్ని వివరాలు తీసుకుని ఫుటేజెస్ చూసి, ఇంకా కొన్ని డాష్ ఇచ్చిన తర్వాత తలపై ఎక్కించి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేదాకా కొన్ని కెమెరాలు ఏమన్నా లేవా సార్, అవి కూడా మాకు కావాలి. తర్వాత ఎక్కడెక్కడ పట్టుకున్నారు, ఎక్కడ తిరిగారు అన్నది తీసినారు, కానీ మాకు అవి కూడా కావాలి సార్ అని మేము అడిగాము. వాళ్ళు 2 గంటల్లో యాక్షన్ తీసుకుని 2 గంటల్లో అవి తెచ్చారు. మళ్ళీ అవి కూడా చూపించడం జరిగింది.